నయనతార ఇప్పటికే ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే నయనతారకి ఒక అలవాటు ఉంది. తన బాయ్ ఫ్రెండ్స్ ని తను యాక్ట్ చేసే సెట్స్ కి అలాగే తను అటెండ్ అయ్యే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఫంక్షన్స్ కి తీసుకురావడం చేస్తూ ఉంటుంది. గతంలో తను ప్రభుదేవాతో రిలేషన్ లో ఉన్నప్పుడు కూడా అతనితో అన్ని పబ్లిక్ ఫంక్షన్స్ లో కనిపించేది. ఇదంతా వాళ్ళిద్దరు గుడ్ టర్మ్స్ లో ఉన్నప్పుడు అనుకోండి, అది వేరే విషయం. అయితే ప్రెసెంట్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ అయిన విఘ్నేష్ శివన్ అనే తమిళ డైరెక్టర్ తో తెగ తిరిగేస్తూ తన షూటింగ్ స్పాట్స్ లో కూడా రెగ్యులర్ గా అతనితో కనిపించడం జరుగుతోంది. అంతేకాదు తన పర్సనల్ క్యారవాన్ లో కూడా గంటల కొద్దీ అతనితో టైం స్పెండ్ చేసేస్తుంది. ఈ విషయం తన కో ఆర్టిస్ట్ ని అలాగే డైరెక్టర్స్ ని చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రెసెంట్ ఫుల్ హిట్స్ తో ఫామ్ లో ఉన్న నయనతార చేతిలో చాలానే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు తన రెమ్యునరేషన్ ని కూడా ఒక్కసారిగా పెంచేసింది. అయినా కూడా తమిళ ఫిల్మ్ మేకర్స్ మాత్రం తననే కోరుకుంటున్నారు, తనే కావాలనుకుంటున్నారు. ఎందుకు అంటే తనే ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ కాబట్టి. ఇదిలా ఉండగా నయనతార మాత్రం తన సినిమాల ఆడియో లాంచెస్ కి ఇంకా మూవీ ప్రమోషన్స్ కి అస్సలు అటెండ్ కావట్లేదు. అంతేకాదు రీసెంట్ గా ఆడియో రిలీజ్ అయిన బాబు బంగారం సినిమా ఫంక్షన్ కి కూడా అటెండ్ అవ్వకపోవడం ఆశ్చర్యం. అంతేకాదు ఈ సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ పూర్తి కాకముందే సినిమాని రిలీజ్ చేస్తున్నారు మూవీ యూనిట్. ఇదంతా తను కాల్ షీట్స్ ఇవ్వకపోవడం వల్ల వచ్చిన తలనొప్పి. ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా, విక్రమ్ తో తను యాక్ట్ చేసిన భారీ బడ్జెట్ శంకర్ సినిమా ఇరుమురుగన్ ఆడియో లాంచ్ ని కూడా నయన్ స్కిప్ చేసేసింది. అండ్ నయనతార తెలుగు మూవీస్ ని సైన్ చేయడంలో పెద్దగా ఇంట్రెస్టే చూపడం లేదు. అలాగే ఇంకో పక్క తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇంకా స్టార్స్ ఎవరైతే స్టార్లెట్ తో టఫ్ టైమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా నయన్ ని ఇన్వైట్ చేసే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఒకసారి పార్వతి వదిలేస్తేనే సాలా దేవదాస్ బన్ గయా. మేరా పాడు ముజ్కో 3 बार छोड़ दी.